ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. దశాబ్దాలుగా తాగునీటి కోసం మన పార్వతీపురం మున్సిపాలిటీలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా అందించడమే ప్రభుత్వం లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గొరుగుపిల్లి మండలం తోటపల్లి నాగావళి పరివాహక ప్రాంతం నుంచి పార్వతీపురం మున్సిపాలిటీకి సరఫరా జరగబోయే ఇన్ఫిల్ట్రేషన్ బావులను ఈ మేరకు సోమవారం సాయంత్రం మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి విషయంపై ఎవరూ పట్టించుకోలేదని, ఈ కారణం వల్లే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 40 ఏళ్ల క్రితం స్థాపించిన తోటపల్లి ప్రాజెక్టు పరిస్థితి ఒకటైతే ఇప్పుడున్న పరిస్థితి ఒక ఎత్తని, గత వైసీపీ పాలకులు ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహించారని, ఈ కూటమి ప్రభుత్వం హయాంలో పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యత వహిస్తున్నామన్నారు. నమస్కారం. పార్వతీపురం మున్సిపాలిటీ అందరికీ తెలిసిందే, చాలా ఇబ్బందికరమైన విషయం మంచినీటి సమస్య. దీని పరిష్కారానికై నిరంతరం ఇప్పటికీ 4-5 సార్లు అమరావతి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 45 సంవత్సరాల ముందు ఈ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది. అప్పుడున్న పాపులేషన్కి, అప్పుడుకున్న అవసరాలకి ఇది అనువైనదే. అయితే జనాభా పెరగడం, టౌన్ కూడా విస్తరించడం, అర్బన్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అవ్వడం, వీటికి సంబంధించి నీరు సరిపోకపోవడం ఒకటైతే, రెండోది ఈ ప్రాజెక్ట్ ఓల్డ్ అయిపోవడం, వెల్స్ అన్నీ పాడైపోవడం, ఇది ప్రధానంగా. అంటే దీన్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం దీనికి చేయాల్సిన మెయింటైన్ చేస్తుంటే సరిపోయేది. గత 5 సంవత్సరాల్లో పాపానికి కూడా దీన్ని ఎవరు చూడడానికి రాలా, పొరపాటును కూడా చూసి ఏం జరుగుతుందో చూడడానికి కూడా రాలా. నేను ఇది 3వసారి రావడం. ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలని పట్టుపట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి 80 కోట్లు అయితే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ కావాలా, జంజావతి కావాలా అనేదే. జంజావతి కొత్త లైన్ తీసుకోవడం, ఇదైతే ఆల్రెడీ ఉన్న లైన్నే. ఏదైతే మేజర్ సోర్స్ బాగుంటుందో, ఏ వైపు అయితే గ్రావిటీ బాగుంటుందో పార్వతీపురం మున్సిపల్